నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, గత కొంతకాలంగా శరత్ బాబు గారు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇక్కడ లేరు అనే వార్త బయటికి రావడం జరిగింది. ఆయనతో మీకున్న అనుబంధాన్ని పంచుకోండి. అంటే అనుబంధం అంటే ఇంచుమించు ఒకేసారి వెళ్ళాం మేము మద్రాసు. ఆర్కాట్ రోడ్ నెంబర్ 47 ఆ మేడ మీద ఉండేవాడు. ఆర్కాట్ రోడ్ నెంబర్ 47 మేడ మీద ఉండేవాడు. అక్కడ పక్కనే వంశీ ఉండేవాడు. అలాగే ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు అని ఒకడు ఉండేవాడు. అలాగే వీళ్ళతో కలిసి జి ఆనంద్, సింగర్ ఆనంద్ అన్నమాట. వీళ్ళంతా ఒకే రూమ్లో ఉంటుండేవారు అన్నమాట. నేను నవలలు అవి రాస్తుండేవాడిని. ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్తుండేవాడిని. అలాగా వన్ ఫైన్ డే రమాప్రభ గారికి శరత్ బాబుకి పెళ్ళి అనుకున్నారన్నమాట. అనుకున్న కొద్ది రోజుల్లోనే పెళ్ళి అయిపోయింది. అంటే ఒకసారి వీడియోలో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం, కలిసి అంటే బయటికి వెళ్ళడం, ఇవన్నీ మీకు తెలుసు కదా. అంటే ఆటోమేటిక్గా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ ఏం కాదు. లేదు ఆవిడ కింద చంద్రభవన్ దగ్గర ఉండేది. కారులో వచ్చి కింద కారు నుంచుంటే నేను వెళ్ళేవాడు అన్నమాట. రమాప్రభ కింద కారులో నుంచునేది, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఆల్వాల్పేట రమాప్రభ ఇల్లు అప్పటికే పెద్ద సూపర్ కమెడియన్ కదా. ఆల్వాల్పేటలో షాపింగ్ కాంప్లెక్స్, ఇల్లు ఇదంతా ఉండేది. ఆల్వాల్పేటలో ఇల్లు ఎలాగుండేదంటే రమాప్రభ ఇంట్లో రమాప్రభకి 5 అక్క చెల్లెళ్ళు, ఎప్పుడూ 2-3 ఉంటుండేవారు. రమాప్రభ వాళ్ళ అమ్మ ఇప్పుడు ఫోన్ చేశాడు. రమాప్రభ వాళ్ళ తమ్ముడు ఆనంద్, వీళ్ళందరూ రమాప్రభ తమ్ముడు రెడ్డి శేఖర్, వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళతో పాటు శరత్ బాబు, జి ఆనంద్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, వీళ్ళంతా ఇంట్లో అంటే పైకి వస్తున్న రోజుల్లో రమాప్రభ ఆశ్రయాన్ని పొందిన వాళ్ళే. ఏ మాటకి ఆ మాట చెప్పారు. వీళ్ళందరూ రమాప్రభ ఇంట్లో ఉండేవాళ్ళే. అయితే అప్పుడు ఆయనకి ఏం తెలుసు, ఆయన కూడా మొత్తం రమాప్రభ ఇష్ట ప్రకారంగా నడుచుకుని వెళ్ళేవాడు అన్నమాట. 14 సంవత్సరాలు వాళ్ళు కాపురం చేశారు. ఆ కాపురం చేస్తుండగానే రాజేంద్ర ప్రసాద్ కూడా వచ్చి ఉండేవాడు. తర్వాత రమాప్రభ తాలూకు అమ్మాయి కూతురు, ఆ కూతుర్ని చాముండేశ్వరి అన్నమాట. ఆ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ వేరే కాపురం పెట్టాడు. ఆయన హీరోగా పైకి వచ్చాడు. ఈవిడ తన ప్రాపర్టీసో లేకపోతే ఇద్దరు కలిసిన ప్రాపర్టీసో ఏదో ప్రాపర్టీతో వైద్యరామయ్య స్ట్రీట్లో నెంబర్ 4 ఒక 4 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. ఆ ఇల్లు కొన్న తర్వాత ఏదో పేచీలు వచ్చాయన్నమాట. పేచీలు వచ్చిన తర్వాత కోర్టుకి ఎక్కారు. కోర్టుకి ఎక్కితే రమాప్రభ గారు కోర్టులో ఆవిడ ఫైనల్గా అమ్మాయిని అడుగుతారు కదా, చెప్పింది. అయితే నేను కాపురం చేయనండి, నాకేం అవసరం లేదని చెప్పేసింది అన్నమాట. అలాగే ఇద్దరికి విడాకులు, అంటే ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేస్తే విడాకులు మంజూరు చేస్తారు కదా, అలా మంజూరు చేశారన్నమాట. అక్కడి నుంచి కష్టాలు ఇద్దరికీ ప్రారంభమయ్యాయి. అటు శరత్ బాబు రమాప్రభను వదిలేసి చాలా కష్టాలు పడ్డాడు. శరత్ బాబును వదిలేసి రమాప్రభ కూడా చాలా కష్టాలు పడింది. అదేంటి, ఎలాంటి కష్టాలు? ఎలాంటి కష్టాలు అంటే రమాప్రభ సంపాదించింది ఏమీ లేదు అని శరత్ బాబు చెప్పాడు. మరి ఏమీ లేదంటే మరి ఆవిడకి ఏముంది, అది సంపాదించిందంతా ఆవిడదే అంటాడు. ఆవిడది కాదంటాడు, అంతా శరత్ బాబుదే అంటాడన్నమాట. అయితే లాస్ట్కి ఎట్టకేలకు ఆవిడ మీద జాలిపడి ఉమాపతి స్ట్రీట్ వెస్ట్ మాంబలంలో నెంబర్ 30 ఒక 6 లక్షలు పెట్టి ఇల్లు కొనిచ్చాడనమాట. ఆ ఇంటిని రీమోడల్ చేసింది. 1 కేజీ వెండి ఇచ్చినట్టుంది. ఏవో చిన్న వస్తువులు ఇచ్చాడనమాట. రమాప్రభ దగ్గర కొన్ని కేజీలు బంగారం ఉంది, కొన్ని కేజీలు వెండి ఉంది. ఆ ప్రాపర్టీస్ ఏమి రాలేదు. 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు కదా, అందులో కూడా నయా పైస లేదన్నమాట. అలా చాలా కష్టాలు పడింది. నిద్రమాతలకు అలవాటు పడింది. మొత్తానికి ఆ టైంలో నేను బ్రహ్మం గారని కన్నాంబ గారు అల్లుడు ఉండి మొత్తానికి ఏంటంటే రియల్ లైఫ్ స్టార్ట్ చేసాం. గూడెంలో సూర్యుడు ఒక సీరియల్ నేను రాశాను. ఆ తర్వాత అనుకోకుండా మాటలు, ఒక మంచి అనుబంధం, మంచి స్నేహం, మంచి అనుబంధం
అనుబంధానికి ఏం పేరు పెడతాం? అందరూ ముసాఫుర్లా ఉండేవారన్నమాట. నేను 3వ సినిమా దెబ్బతిని ఉన్నాను లైలా. ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, ప్రశాంత జీవితం గడుపుదామని ఆవిడ ఉంది. తర్వాత ఏమో చచ్చిపోయాడు. ఎవరు? పిలిసేట్ ఎవరైతే ఒక అసిస్టెంట్ ఉండేవాడు శ్రీనివాసు. అలాగే సరిత తమ్ముడు శ్రీకాంత్ అని ఒకడు ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు మాట రాత్రి పగళ్ళు. ఇలాగుంటుండగా అయితే రమాప్రభుతో కలిసిన రోజుల్లో శరత్ బాబుకి రంగనాథ్కి చాలా మంచి స్నేహం ఉంది. శరత్ బాబు రంగనాథ్ని ఆర్టిస్ట్గా చాలా బాగా చూసేవాడు అన్నమాట. అప్పుడు రంగనాథ్ నేను మంచి శరత్ బాబు రంగనాథ్ ఎంత మంచి స్నేహితులు, రంగనాథ్తో నేను అంత మంచి స్నేహితుడిని. అందరూ కలిసి బీచ్కి వెళ్ళేవాళ్ళం. ఆ బీచ్కి వెళ్ళినప్పుడు రమాప్రభ మా పరిచయం అయిందన్నమాట. బాగా పరిచయం అయింది అక్కడే. అలా మాట కారణం రమాప్రభతో కలుసుకోవడం, రమాప్రభ ఫ్యామిలీ ఫ్రెండ్గా మారడం జరిగింది. తర్వాత శరత్ బాబు చేసినటువంటి ఆ పనుల వల్ల మళ్ళీ శరత్ బాబుని కలుసుకోవడం జరగలేదు. రమాప్రభ తినడానికి తిండి కూడా లేకుండా వచ్చేసింది కదా. ఆవిడ ఏదైనా డబ్బులు కావాలంటే చిన్న చిన్న నగలు తాకట్టు పెట్టుకొని ఉండేది. కానీ ఆవిడకి ఏమి లేదు, కారు లేదు, ఏమీ లేదన్నమాట. ఇంతమంది వీళ్ళందరినీ తినాలి. పైగా సాయిబాబా ఫోటో పెద్ద ఉంది. సాయిబాబా మూఢనమ్మకం ఇంతంత కాదన్నమాట. ఎక్కడి నుంచో భక్తులు వస్తుండేవారు, వాళ్ళందరికీ అన్నం పెట్టాలి. అలాంటి కష్టాల్లో ఉంటుండగా మరి ఎందుకో ఆయన ఈవిడికి సహాయం చేయలేదు. నా ప్రాపర్టీ అంతా ఆవిడ తీసుకెళ్ళిపోయిందని చెప్పాడు, కానీ అది నిజం కాదు. చనిపోయేవాడు మీద అబద్ధం ఎందుకు ఆడాలి? రమా ప్రాపర్టీ ఆయన దగ్గర ఉండిపోయింది. తిరిగి అడగలేదు. తిరిగి నీ మొహం చూడను అనుకుంది. అలా మొహం చూడడం మానేసింది. అయితే ఆవిడ యోగిని. ఆవిడేంటంటే మొహం చూసినంత మాత్రంలో ఈయన నా మొగుడు అనే ఫీలింగ్ ఆవిడకు ఉండదు. అదేంటే సరే అయిపోయింది, దేశజన్మలో బంధము, కొంతకాలం కలిసి ఉన్నాము, ప్రాప్తంలో విడిపోయాము, వాడిని గురించి ఏమనుకుంటే వస్తుంది అని ఓ యోగిలాగా ఆలోచించే వ్యక్తి మాట. తర్వాత 2-3 సార్లు శరత్ బాబు మాట్లాడిన మాటలకి నేనే అడ్డుకొని ఆయనకి కొంచెం బాధపడ్డాడు. రామారావు, నువ్వు ఒకే వైపు చూసావు కానీ రెండో వైపు చూడలేదు, నా యాంగిల్లో నువ్వు చూడాలి కదా అంటే చెప్పానమాట. నేను లేదండి రమాప్రభ విషయంలో మాత్రం మీరు చేసిన పొరపాటు అని చెప్పా. అప్పుడు ఆయన నంబియార్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. రమాప్రభ అంటే మామూలుగా ఫ్రెష్గా పెళ్లి చేసుకున్నాడు. నంబియార్ కూతురు కంటే ఒక పెళ్ళిడు వరుస పిల్లలు ఉన్నారన్నమాట, కూతురు కొడుకును. అక్కడ ఉన్నాడు. అక్కడ కూడా ఆయన మంచి జీవితం గడపలేదు. తమిళ్లో మంచి మహేంద్రను వీళ్ళందరూ మంచి సినిమాలు ఇచ్చినప్పుడు కూడా, రజనీకాంత్తో సమానమైన పాత్రలు వేసినప్పుడు కూడా కుటుంబ పరిస్థితులు